హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు కుక్కర్లో నూనె వంకాయ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో గ్రౌండ్ నట్స్, కోకోనట్ పీసెస్ మరియు జీరా వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. ఇలా ఈ మెత్తగా అయిన పేస్ట్లోనే ఒక 1 ఉల్లిపాయ, 3 కట్ చేసుకున్న టొమాటోలు, అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక్కసారి మెత్తగా ఇలా పేస్ట్ చేసేసుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న దాంట్లోనే 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల మసాలా, తగినంత ఉప్పు వేసుకొని అందులో కాస్త నూనె వేసేసుకోండి. నూనె చాలా రుచి అండి ఈ వంకాయ కూరకి. ఇలా మరొక్కసారి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కాస్త నీళ్ళు, ఉప్పు వేసుకొని ఇలా 4 పీసెస్గా వంకాయని కట్ చేసి నీళ్ళల్లో వేసేసుకోండి. ఇలాగే అన్ని వంకాయలు కట్ చేసి వేయండి. ఇప్పుడు కుక్కర్లో కాస్త నూనె వేసేసుకొని అందులోనే ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ వేసుకొని మంచిగా ఒకసారి ఇలా సాట్ చేసుకోండి. వెంటనే వంకాయలన్నిటినీ ఇలా వేసేసుకొని నూనెలో మగ్గేంత వరకు ఇలా మిక్సప్ చేసేసుకోండి. మిక్సప్ చేసి మూత పెట్టేసుకోండి. ఒకసారి ఇలా మగ్గాక మరొక్కసారి ఇలా మంచిగా మిక్సప్ చేసేసుకొని అందులోనే మనం పేస్ట్ మొత్తం వేసేసుకొని మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా వేసుకొని మరొకసారి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకోండి. ఇలా వాటర్ వేసేసుకొని మంచిగా ఒకసారి మిక్సప్ చేసేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని బాయిల్ అవుతున్నప్పుడు ఒకసారి తీసి దీనికి ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసుకుందామండి. ఈ విజిల్ ఒక్క విజిల్ వస్తే సరిపోద్దండి. ఒక విజిల్ వచ్చాక ఇలా కుక్కర్ మూత తీసి చూస్తే ఇలా దగ్గర పడుతుందండి. ఇలా దగ్గర పడ్డాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని టేస్ట్ అనేది చూసేద్దామండి. నేను అన్నంతో టేస్ట్ చూస్తున్నాను. వావ్, నిజంగా చాలా బాగా వచ్చిందండి. ట్రై చేయండి మీరు కూడా. ఇలాంటి వీడియోస్ కోసం మీరు తప్పకుండా ఎవ్రీడే రుచులని సబ్స్క్రైబ్ చేసుకోండి.